హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే ఉదయం 6 గంటలు సూర్యుని లేత కిరణాలు కిటికీ అద్దాల గుండా లోపలికి ప్రవేశించి సాహితి ముఖం మీద పడ్డాయి. పచ్చని చెట్ల మధ్య ఉన్న ఆ ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంది. సాహిత్ తండ్రి రామారావు గారు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, తల్లి పార్వతి గారు గృహిణి. సాహిత్ వాళ్ళకి ఒకే ఒక్క కూతురు, అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. సాహితి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. చూడ్డానికి చాలా అందంగా, ప్రశాంతమైన కళ్ళతో ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూ ఉంటుంది. కానీ ఆ మనసులో ఏదో తెలియని భయం, పెళ్ళనే బాధ పట్ల ఒక రకమైన ఆందోళన. మరోవైపు హైదరాబాద్ నగరానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న అభిరామ్ ఇల్లు. అభిరామ్ తండ్రి శ్రీనివాస్ గారు పెద్ద వ్యాపారవేత్త, తల్లి లక్ష్మి గారు ఎంతో సాంప్రదాయబద్ధమైన మహిళ. అభిరామ్ వాళ్ళ వ్యాపారాలను చూసుకుంటూనే తనకంటూ ఒక సొంత ఇంటి కంపెనీని స్థాపిస్తున్నాడు. అతడు చాలా నెమ్మదస్తుడు. ప్రతి విషయాన్ని ఎంతో ఓపికగా ఆలోచించి నిర్ణయం తీసుకునే రకం. కోపం అనేది అతనికి చాలా దూరం. సాహిత్, అభిరామ్ ఇద్దరికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వారి తల్లిదండ్రులు. ఒకరోజు రామారావు గారి స్నేహితుడి ద్వారా అభిరామ్ సంబంధం సాహిత్ ఇంటికి వచ్చింది. అబ్బాయి ఫోటో వివరాలు చూసి రామారావు గారు, పార్వతి గారు ఎంతో సంతోషించారు. చూడ్డానికి రాకుమార్లా ఉన్నాడు, పైగా మంచి కుటుంబం, మన అమ్మాయికి తగ్గ సంబంధం అనుకున్నారు. సాహిత్ కూడా ఫోటో చూపించారు. ఆమెకు కూడా అభిరామ్ నచ్చాడు. కానీ పెళ్లి తర్వాత తన జీవితం ఎలా మారుతుందో, కొత్త వాతావరణంలో తను ఎలా ఇముడుతుందో అన్న భయం ఆమెను వెంటాడుతూనే ఉంది. పెళ్లి చూపులకు ముహూర్తం నిశ్చయించారు. ఆదివారం ఉదయం అభిరామ్ కుటుంబం సాహిత్ వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇల్లంతా బంధువుల కోలాహలంతో నిండిపోయింది. రకరకాల పిండి వంటలు, సువాసనలు ఇల్లంతా వ్యాపించాయి. అభిరామ్ సాంప్రదాయబద్ధంగా కుర్తా పైజామా వేసుకుని వచ్చాడు. అతని ముఖంలో ఉన్న ప్రశాంతత అందరిని ఆకర్షించింది. సాహితి లేత గులాబీ రంగు పట్టుచీరలో సింపుల్ నగలతో అప్సరసలా ముస్తాబైంది. కాఫీ కప్పుల ట్రే పట్టుకుని హాల్లోకి వస్తున్న సాహితిని చూసి అభిరామ్ కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఆమె అందం కంటే ఆమె కళ్ళల్లో ఉన్న అమాయకత్వం అతనికి బాగా నచ్చింది. పెద్దలందరూ మాట్లాడుకున్న తర్వాత అభిరామ్ సాహితులను ఏకాంతంగా మాట్లాడుకోమని మేడ మీదకు పంపించారు. ఇద్దరు డాబా మీద ఉన్న చిన్న గార్డెన్లో కుర్చీలలో కూర్చున్నారు. ఇద్దరి మధ్య కొద్దిసేపు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అభిరామ్ మాట్లాడడం మొదలుపెట్టాడు. నమస్తే సాహితి గారు, నా పేరు అభిరామ్. నా గురించి మీకు మా వాళ్ళు చెప్పే ఉంటారు. కానీ నేను నా గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా సింపుల్ మనిషిని, ఆడంబరాలు ఇష్టపడను. మీకు నా గురించి ఏమైనా అడగాలని ఉంటే నిస్సంకోచంగా అడగండి అన్నాడు మృదువైన స్వరంతో. సాహితి కొంచెం భయంగానే, నాకు పెళ్ళనగానే కొంచెం భయంగా ఉంది అభిరామ్ గారు. ఒక కొత్త ఇంట్లోకి రావటం, అందరితో కలిసిపోవటం, ఇవన్నీ నాకు వెంటనే అలవాటు అవుతాయో లేదో అని ఆందోళనగా ఉంది. పైగా నా కెరియర్, నా స్వేచ్ఛ ఎక్కడ పోతాయో అన్న భయం కూడా ఉంది. అని తన మనసులోని మాటను దాచకుండా చెప్పేసింది. అభిరామ్ చిన్నగా నవ్వి, మీ భయం నాకు అర్థమవుతుంది సాహితి. పెళ్ళంటే ఒక అమ్మాయి జీవితంలో ఎంత పెద్ద మార్పు నాకు తెలుసు. నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. మీ కెరియర్కి కానీ మీ స్వేచ్ఛకు కానీ నా వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం పెళ్లి చేసుకున్నా ముందు ఒకరికొకరం మంచి స్నేహితులుగా ఉండాలి. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుందాం. మీరు నా భార్యగా, నా కుటుంబ సభ్యురాలుగా పూర్తిగా ఇమిడిపోవడానికి మీకు ఎంత సమయం కావాలంటే అంత సమయం తీసుకోండి. మన మధ్య శారీరక సాన్నిహిత్యం అనేది మీ పూర్తి అంగీకారం. మీరు మానసికంగా పూర్తిగా సిద్ధమైన తర్వాత జరుగుతుంది. అంతవరకు మనం ఒక మంచి స్నేహితుల్లా ఒకే గదిలో ఉందాం. ఏమంటారు అని అడిగాడు. సాహితికి అతని మాటలు ఎంతో ఊరటనిచ్చాయి. ఒక మగాడింత పరిణితితో ఆలోచించటం ఆమెను ఆశ్చర్యపరిచింది. అతని మీద ఆమెకు తెలియని గౌరవం ఏర్పడింది. థ్యాంక్ యూ అభిరామ్ గారు. మీరు నన్ను అర్థం చేసుకున్న విధానం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నాకు ఈ పెళ్ళి ఇష్టం అని చిరునవ్వుతో చెప్పింది. ఇద్దరు కిందకు వచ్చి తమ అంగీకారాన్ని పెద్దలకు తెలియజేశారు. 2 కుటుంబాల సంతోషం వెల్లివిరిసింది.
వెంటనే నిశ్చితార్థం. ఆ తర్వాత నెల రోజులకు పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల రోజులు సాహితీ అబ్రాం ఫోన్లో మాట్లాడుకోవడం ప్రారంభించారు. వాళ్ళ సంభాషణలు చాలా మామూలుగా ఒక స్నేహితుల మధ్య జరిగే మాటల్లాగానే ఉండేవి. అభిరామ్ ఎప్పుడు హద్దు మీరి మాట్లాడలేదు. సాహిత్కి ఇబ్బంది కలిగించే ఏ ఒక్క పదం వాడలేదు. రోజు రోజుకు అతని పట్ల ఆమెకు నమ్మకం పెరుగుతూ వచ్చింది. పెళ్లి రోజు రాని వచ్చింది. పెళ్లి మండపం కన్నుల పండగగా ముస్తాబైంది. బంధుమిత్రుల కోలాహలం, సన్నాయి మేళాల చప్పుడు, వేద మంత్రాల మధ్య సాహితీ అబ్రాంల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో, తలంబ్రాలు పోసుకునే సమయంలో, ఇద్దరి చూపులు కలిసినప్పుడు ఇద్దరి పెదవులపైన ఒక అందమైన చిరునవ్వు. సాహితీ మెల్లో 3 మెళ్ళు వేస్తున్నప్పుడు అభిరామ్ మనసులో ఆమెను జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటానని ప్రమాణం చేసుకున్నాడు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత అప్పగింతల సమయంలో సాహితీ తన తల్లిదండ్రులను పట్టుకుని ఏడ్చిన ఏడుపు చూసి అభిరామ్ చలించిపోయాడు. మీ అమ్మాయిని నా భార్యగా కాదు, నా స్నేహితురాలిగా, ఒక పసిపిల్లలా చూసుకుంటాను. మీరేమాత్రం బాధపడకండి అని రామారావు గారికి మాటిచ్చాడు అభిరామ్. ఆ మాటలతో వారి మనసు కుదుటపడింది. రాత్రైంది. అభిరామ్ ఇంట్లో శోభనం గదిని గులాబీ పూలతో మల్లెపూలతో ఎంతో అందంగా అలంకరించారు. పాల గ్లాస్ చేతిలో పట్టుకుని అత్తగారిచ్చిన చీరలో సిగ్గుపడుతూ గదిలో కడుగుపెట్టింది సాహితీ. గత్తలుపులు ముయ్యగానే ఆమె గుండె వేగం పెరిగింది. పెళ్లి చూపుల్లో అభిరామ్ ఇచ్చిన మాట గుర్తున్నాం. ఏదో తెలియని బెరుకు. అభిరామ్ అప్పటికే బాల్కన్ నిలబడి ఆకాశం వైపు చూస్తున్నాడు. సాహితీ గదిలోకి రావటం గమనించి లోపలికి వచ్చాడు. ఆమె కళ్ళల్లో ఉన్న బెరుకును పసిగట్టాడు. కూర్చో సాహితీ అని మంచం వైపు చూపించాడు. ఆమె నెమ్మదిగా వెళ్ళి మంచం అంచున కూర్చుంది. అభిరామ్ ఓ కుర్చీ లాక్కొని ఆమె కొంచెం దూరంగా కూర్చున్నాడు. చాలా అలసిపోయినట్టున్నావు. పెళ్లి హడావిడి జర్నీ, బాగా టైర్డ్ అయి ఉంటావు. పాలిటివ్వు అని ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని సగం తాగి మిగతా సగం ఆమెకిచ్చాడు. సాహితీ పాలు తాగుతూ ఉంటే అభిరామ్ నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. సాహితీ, పెళ్లి చూపుల్లో మనం మాట్లాడుకున్న మాటలు నీకు గుర్తున్నాయి కదా? ఆ మాట మీద నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. ఈ రోజు నుండి మనం భార్యాభర్తలం. కానీ ఈ 4 గోడల మధ్య మనం ఇద్దరు ప్రాణ స్నేహితులం. నువ్వు ఇంటికి, వాతావరణానికి నాకు అలవాటు పడ్డానికి నీకు కావలసినంత సమయం తీసుకో. నా నుండి నీకు ఎలాంటి ఒత్తిడి ఉండదు. నువ్వు పూర్తిగా సిద్ధమై నీ మనసు నన్ను కోరుకున్న రోజే మనం ఒకటవుతాం. అంతవరకు మన మధ్య ఈ స్నేహం, ఈ గౌరవం ఇలాగే ఉంటాయి. సరేనా అని ఎంతో ఆప్యాయంగా అన్నాడు. సాహితీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ, నాకు మీలాంటి భర్త దొరకటం నా అదృష్టం అభిరామ్. నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నేను కూడా మీకు మంచి స్నేహితురాలుగా, ఈ ఇంటి కోడలుగా నా బాధ్యతలను నెరవేరుస్తాను అనింది. అది చాలు సాహితీ, ఇప్పుడు ప్రశాంతంగా పడుకో. నువ్వు మంచం మీద పడుకో, నేను సోఫాలో పడుకుంటాను అన్నాడు అభిరామ్. వద్ద అభిరామ్ గారు, సోఫాలో మీకు నిద్ర పట్టదు. మీరు కూడా మంచం మీద పడుకోండి. ఈ మంచం చాలా పెద్దది, ఇద్దరికీ సరిపోతుంది అని సంకోచిస్తూనే చెప్పింది సాహితీ. అభిరామ్ నవ్వి, పర్వాలేదా, నీకు ఇబ్బంది ఉండదు కదా అని అడిగాడు. లేదు పర్వాలేదు అంది సాహితీ. ఆ రాత్రి ఆ పూల పాన్ మీద ఇద్దరు చెరువువైపు పడుకున్నారు. ఇద్దరి మధ్య కొంత భౌతిక దూరం ఉన్నా మనసుల మధ్య ఉన్న దూరం మాత్రం బాగా తగ్గిపోయింది. ఉదయం 5:30 గంటలు. కిటికీ తెరల సందుల్లోంచి ప్రసరిస్తున్న సూర్యకిరణాలు సాహితీ కళ్ళ మీద పడ్డంతో ఆమెకు నెమ్మదిగా మెలకు వచ్చింది. కళ్ళు తెరి చూసేసరికి కొత్త గది, కొత్త వాతావరణం. ఒక్క క్షణం తను ఎక్కడుందో అర్థం కాలేదు. వెంటనే నిన్న జరిగిన పెళ్లి, రాత్రి జరిగిన సంభాషణ గుర్తుకొచ్చాయి. పక్కకు తిరిగి చూసింది. మంచం మీద అభిరామ్ లేడు. దుప్పటి నీటిగా మడతపెట్టి ఉంది. బాల్కనీ వైపు నుండి వస్తున్న చల్లని గాలికి గదిలోని మల్లెపూల వాసన తోడై మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తుంది. సాహితీ నెమ్మదిగా మంచం దిగి బాల్కనీ వైపు అడుగులు వేసింది. అక్కడ అభిరామ్ ఒక చేతిలో కాఫీ కప్ పట్టుకుని మరో చేతిలో న్యూస్ పేపర్ చదువుతూ కూర్చుని ఉన్నాడు. ఉదయం పూట ఆ లేత వెలుతురులో అతని ముఖం చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది సాహితీ.
రాత్రి తను పడుకునేంత వరకు నిద్రపోకుండా తనకెలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్న అతని పరిపక్వత ఆమెకు మళ్ళీ గుర్తుకొచ్చింది. ఆ మలికిడికి అభిరామ్ తలతిప్పి చూశాడు. గుడ్ మార్నింగ్ సాహితి, లేచావా? రాత్రి బాగా నిద్ర పట్టిందా? కొత్త ప్లేస్ కదా, ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా అని ఎంతో ఆప్యాయంగా అడిగాడు. సాహితి చిన్నగా నవ్వి, గుడ్ మార్నింగ్ అండి, ఇబ్బంది ఏమి లేదు, చాలా బాగా నిద్ర పట్టింది. మీరు ఎప్పుడు లేచారు? నన్ను లేపాల్సింది కదా అంది కొంచెం కంగారు పడుతూ. కొత్త కోడలు ఉదయాన్నే లేవకపోతే అత్తగారు ఏమనుకుంటారో అన్న భయం ఆ మాటలో స్పష్టంగా తెలుస్తుంది. ఆమె కంగారును పసిగట్టిన అభిరామ్, కంగారు పడకు సాహితి, మా ఇంట్లో అలాంటి కఠినమైన నియమాలు ఏమీ లేవు. మా అమ్మ చాలా మంచిది. నువ్వు నిన్న హడావిడి వల్ల బాగా అలసిపోయి ఉంటావని నేనే నిద్ర లేపలేదు. సరే, ముందు నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, కిందకి వెళ్దాం అంటూ తన పేపర్ మడత పెట్టి లోపలికి వచ్చాడు. సాహిత్ తలూపి బాత్రూంలోకి వెళ్ళింది. స్నానం చేసి లేత ఆకుపచ్చ రంగు పట్టుచీర కట్టుకుని జుట్టు ఆరబోసుకుంటూ అద్దం ముందుకు వచ్చింది. నుదుటిన చిన్న కుంకుమ బొట్టు పెట్టుకుని చేతులకు నిండుగా గాజులు వేసుకుంది. కొత్త పెళ్లి కూతురు కళ ఆ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. అభిరామ్ అప్పటికే కిందకు వెళ్ళిపోయాడు. తనకు నెమ్మదిగా గత్తలుపు తీసుకుని మెట్లు దిగి కిందకు వెళ్ళింది. కింద హాల్లో అప్పటికే అభిరామ్ తండ్రి శ్రీనివాస్ గారు పేపర్ చదువుతున్నారు. వంటగదిలోంచి పాత్రల చప్పుడు వినిపిస్తుంది. సాహిత్యం చూడగానే శ్రీనివాస్ గారు చిరునవ్వుతో, రామ్మ సాహితి, ఎలా ఉన్నావు? రాత్రి నిద్ర పట్టిందా అని అడిగాడు. బాగున్నాను మామయ్య గారు, బాగా నిద్ర పట్టింది అని వినయంగా సమాధానం చెప్పింది. అలాగే అమ్మా, మీ అత్తయ్య వంటగదిలో ఉంది. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది కదా, దానికోసం హడావిడి చేస్తుంది. నువ్వు వెళ్ళి సహాయం చెయ్యి అని చెప్పారా ఆయన. సాహితి వంటగది వైపు అడుగులు వేసింది. అత్తగారు లక్ష్మిగారు పూజకు కావలసిన ప్రసాదాలు సిద్ధం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. సాహితి నెమ్మదిగా లోపలికి వెళ్ళి, అత్తయ్య గారు, నేనేమైనా సాయం చేయనా అని అడిగింది. లక్ష్మిగారు వెనక్కి తిరిగి చూసి ఆప్యాయంగా నవ్వారు. రామ్మ సాహితి, ఇప్పుడే లేచావా? నీకు ఇల్లు అలవాటు కావడానికి కొంచెం సమయం పడుతుందిలే. అయినా నువ్వు ఇప్పుడే పనులేమీ చేయనవసరం లేదు. ఈరోజు పూజ కదా, నేను చూసుకుంటాను అని అన్నారు. పర్వాలేదు అత్తయ్య గారు, నాకు వంట చేయటం ఇష్టం. మీరు చెప్పండి, నేను చేస్తాను అని పట్టుబట్టింది సాహితి. లక్ష్మిగారికి సాహితి ఉత్సాహం చూసి ముచ్చటేసింది. సరే అయితే పూజకు పాయసం చేద్దాం అనుకున్నాను. పాలు పొయ్యి మీద పెట్టాను. నా పాయసం కాస్త చూసుకోమ్మా అని పని అప్పగించారు. సాహితి ఎంతో సంతోషంగా పాయసం చేయటం మొదలుపెట్టింది. ఆమెకు వంటలంటే చిన్నప్పటి నుండి మక్కువ. తన తల్లి దగ్గర చాలా వంటలు నేర్చుకుంది. పాయసంలో జీడిపప్పు, కిస్మిస్, యాలకులు వేసి కమ్మని సువాసన వచ్చేలా తయారు చేసింది. అభిరామ్ కిచెన్లోకి వచ్చి నీళ్ల బాటిల్ తీసుకుంటూ, వావ్, స్మెల్ చాలా బాగుంది. ఏం చేస్తున్నావు సాహితి అని అడిగాడు. పాయసం చేస్తున్నాను అభిరామ్ గారు అని చిన్నగా నవ్వింది. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం, అందులోనూ పాయసం నా ఫేవరెట్. ఈరోజు నీ చేతి వంటతో నాకు ఇష్టమైన స్వీటు తినబోతుందన్నమాట అని కన్నుగీట అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని మాటలకు సాహితి బుగ్గలు ఎరుపెక్కాయి. అత్తగారు వాళ్ళ మాటలు వినలేదని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకుంది. ఉదయం 9 గంటలకల్లా బంధువులంతా రావటం మొదలుపెట్టారు. ఇల్లంతా మళ్ళీ పెళ్లి వాతావరణంలా సందడిగా మారిపోయింది. సత్యనారాయణ స్వామి వ్రతానికి పండితులు వచ్చారు. పూజ మందిరాన్ని మామిడి ఆకులు, బంతిపూలు, అరటి స్తంభాలతో అద్భుతంగా అలంకరించారు. సాహితికి అత్తగారు ఒక అందమైన ఎరుపు రంగు పట్టుచీర, దానికి సరపడ నగలిచ్చి ముస్తాబై రమ్మని పంపారు. గదిలోకి వచ్చిన సాహితి చీర మార్చుకుని జడలో కనకంబరాలు పెట్టుకుని అద్దం ముందు నిలబడింది. మెడలో నిన్నే పడిన మంగళసూత్రం, పాపిట్లో సింధూరం ఆమెకు పరిపూర్ణమైన స్త్రీయత్వాన్ని ఇస్తున్నాయి. అంతలో అభిరామ్ గదిలోకి వచ్చాడు. అతడు తెల్లటి పట్టుపంచే, కండువా వేసుకుని అచ్చమైన తెలుగు వాళ్ళ ఉన్నాడు. సాహితిని అలా చూసి ఒక క్షణం స్థానమైపోయాడు. ఆ మందం ముందు ప్రపంచంలో ఉన్న ఏ అందమైన వస్తువైనా దిగదుడిపి అనిపించింది అతనికి. సాహిత్ అతన్ని గమనించి సిగ్గుతో తలదించుకుంది.
పూజకంతా సిద్ధమైంది. పంతులు గారు పిలుస్తున్నారు, వెళ్దామా అని అడిగాడు తన్ని తాను తమాయించుకుంటూ. పదండి అంటూ అతని వెనక నడిచింది సాహితి. పూజ పీటల మీద ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఇద్దరి చేత పూజ చేస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ కలిసి ఆ ఆకులో అక్షింతలు వేయండి అని పంతులు గారు చెప్పినప్పుడు అభిరామ్ సాయి చేతిని పట్టుకుని అక్షింతలు వేశాడు. అతని చేతి స్పర్శ తగిలినప్పుడు సాహితి ఒంట్లో ఏదో తెలియని విద్యుత్ ప్రవహించినట్లు అనిపించింది. అభిరామ్ చేతులు చాలా వెచ్చగా మృదువుగా ఉన్నాయి. ఆ స్పర్శలో ఒక భరోసా, ఒక రక్షణ ఉన్నట్లు ఆమెకు అనిపించింది. పూజ దాదాపు 3 గంటల పాటు సాగింది. కింద కూర్చోవటం వల్ల సాహితికి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఆమె ఇబ్బంది పడ్డం గమనించిన అభిరామ్ ఎవరికి తెలియకుండా తన చేతులతో ఆమె కాలు మీద చిన్నగా తట్టి కొంచెం వెనక్కి జరిగి కూర్చోమని సైగ చేశాడు. ఆమెకి ఎవరైనా బంధువులు వచ్చి పలకరిస్తున్నప్పుడు తనే చొరవ తీసుకుని సమాధానాలు చెబుతూ ఆమెకు విశ్రాంతినిచ్చే ప్రయత్నం చేశాడు. అతని చిన్న చిన్న జాగ్రత్తలు సాహితి మనసును బాగా హత్తుకున్నాయి. నా గురించి ఇంతలా ఆలోచించేవాడు నాకు భర్తగా రావడం నిజంగా దేవుడిచ్చిన వరం అని మనసులోనే అనుకుంది. మధ్యాహ్నం భోజనాల సమయం. అందరికీ భోజనాలు వడ్డించిన తర్వాత సాహితి అభిరామ్ పక్కపక్కనే కూర్చుని భోజనం చేశారు. సాహితి ఉదయం చేసిన పాయసం అందరికీ వడ్డించారు. బంధువులంతా పాయసం చాలా బాగుందని మెచ్చుకున్నారు. మా కోడలు చేసిన పాయసం కదా, అమృతంలా ఉంది, చేతికి మంచి రుచి ఉంది అని శ్రీనివాస్ గారు అందరి ముందు సాహితిని మెచ్చుకున్నారు. సాహితి ఆనందానికి అవధులు లేవు. తను చేసిన చిన్న పనికి ఇంత గుర్తింపు రావటం ఆమెకెంతో సంతోషాన్ని ఇచ్చింది. అభిరామ్ ఆమె వైపు చూసి నవ్వుతూ, చెప్పాను కదా నీ చేతి వంట సూపర్ అని మెల్లగా గుసగుసలాడాడు. భోజనాలయ్యాక బంధువులతో మాట్లాడుతూ సాయంత్రం అయిపోయింది. సాహితి బాగా అలసిపోయింది, కళ్ళు మండుతున్నాయి. అది గమనించిన అభిరామ్, అమ్మ సాహితి బాగా అలసిపోయినట్లుంది, నిన్నటి నుండి నిద్ర కూడా సరిగా లేదు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది అని తల్లితో చెప్పి సాహితిని గదిలోకి పంపించాడు. గదిలోకి వెళ్ళగానే సాహితికి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. భారీగా ఉన్న చీర నగలు తీసేసి కాటన్ డ్రెస్ వేసుకుని మంచం మీద వాలిపోయింది. ఆ రోజంతా జరిగిన విషయాలను నెమరు వేసుకుంటూ అలాగే నిద్రలోకి జారుకుంది. రాత్రి 8 గంటలకు ఆమెకు మెలకు వచ్చింది. గదిలో లైట్లాపి ఉన్నాయి. కేవలం చిన్న నైట్ ల్యాంప్ మాత్రమే వెలుగుతుంది. బాల్కాన్లో అభిరామ్ ల్యాప్టాప్ ముందు పెట్టుకుని ఏదో పని చేసుకుంటున్నాడు. సాహితి నిద్రలేవటం గమనించి లోపలికి వచ్చాడు. గుడ్ ఈవినింగ్ సాహితి, బాగా నిద్రపోయినట్టున్నావు, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. చాలా బాగుందండి, సారీ నేనేదో పడుకుందామని వచ్చి అలా నిద్రపోయాను, మీరు కూడా రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కదా అని అంది. నాకేం అలసట్లేదులే, నాకు ఆఫీస్లో ఒక చిన్న అర్జెంట్ పని ఉంటే అది చూసుకుంటున్నాను. కింద అందరు వెళ్ళిపోయారు. ఇల్లు ప్రశాంతంగా ఉంది. నాన్నగారు అమ్మ భోజనం చేస్తున్నారు, మనం కూడా వెళ్ళి తిందాంరా అని పిలిచాడు. ఇద్దరు కిందకి వెళ్ళి భోజనం చేశారు. లక్ష్మి గారు సాహితిని పక్కన కూర్చోబెట్టుకుని చాలా ఆప్యాయంగా మాట్లాడారు. చూడమ్మా, మాకు కూతుర్లు లేరు, ఇద్దరు కొడుకులే, నేను నా కూతురులాగానే చూసుకుంటాను, ఏ అవసరం వచ్చినా ఏ భయం లేకుండా నన్ను అడుగు అని చెప్పారు. ఆ మాటలతో సాహితి మనసులో ఉన్న చిన్న భయం కూడా పటాపంచలైపోయింది. రాత్రి 10 గంటల సమయం. సాహితి అభిరామ్ వాళ్ళ గదిలోకి వచ్చారు. సాహితి కిటికీ దగ్గర నిలబడి వెన్నెల్ని చూస్తుంది. అభిరామ్ తన ల్యాప్టాప్ మూసేసి ఆమె దగ్గరకు వచ్చాడు. ఏం ఆలోచిస్తున్నావు సాహితి అని అడిగాడు. ఏం లేదు అభిరామ్ గారు, పెళ్ళికి ముందు నాకు చాలా భయాలు ఉండేవి, అత్తగారిల్లు ఎలా ఉంటుందో, నేను అక్కడ సర్దుకపోగలనో లేదో అని. కానీ ఇక్కడికి వచ్చాక మీ నాన్నగారిని అత్తయ్య గారిని చూశాక నా భయాలన్నీ పోయాయి. వాళ్ళు నన్ను సొంత కూతుర్లా చూసుకున్నారు. అంత నా మనసులోని ఆనందాన్ని పంచుకుంది. నాకు చాలా సంతోషంగా ఉంది సాహితి, మా అమ్మ నాన్నలు చాలా మంచివాళ్ళు, నీకు ఏ లోటు రానివ్వరు, మరి నా గురించి ఏమనుకుంటున్నావు అని కొంటగా అడిగాడు. సాహితి సిగ్గుపడుతూ, మీ గురించి ఏముంది చెప్పడానికి, మీరు నాకు దొరికిన బెస్ట్ ఫ్రెండ్, నిన్న రాత్రి మీరు చెప్పిన మాటలు, ఈరోజు రోజంతా మీరు నన్ను చూసుకున్న విధానం,
ఇవన్నీ చూస్తుంటే నాకు మీ మీద చాలా గౌరవం పెరుగుతుంది అని అంది. గౌరవం ఒకటేనా, ఇంకేం పెరగట్లేదా అని మరింత కొంటెగా అడిగాడు అభిరామ్. సాహితి తలదించుకొని నవ్వింది. సరే సరే, ఎక్కువ ఇబ్బంది పెట్టంలే, రా కూర్చో, మనం కొంచెం మాట్లాడుకుందాం. మన ఇష్టాయిష్టాల గురించి, మన చిన్ననాటి విషయాల గురించి పంచుకుందాం అంటూ సోఫా వైపు నడిచాడు. ఇద్దరు సోఫాలో కూర్చున్నారు. అభిరామ్ తన ల్యాప్టాప్ తెరిచి అందులో ఉన్న తన చిన్ననాటి ఫోటోలు, కాలేజ్ రోజుల ఫోటోలు సాహితికి చూపించాడు. ప్రతి ఫోటో వెనక ఉన్న కథను ఎంతో సరదాగా వివరించాడు. సాహితి కూడా తన స్కూల్ డేస్, తన ఫ్రెండ్స్ గురించిన విషయాలను పంచుకుంది. ఆమెకు పెయింటింగ్ వేయటం అంటే చాలా ఇష్టమని, తీరిక దొరికినప్పుడల్లా ప్రకృతి దృశ్యాలను క్యాన్వాస్ మీద బంధిస్తున్నానని చెప్పింది. అవునా, నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. నువ్వు వేసిన పెయింటింగ్స్ ఎప్పుడైనా చూపిద్దువు కానీ మన ఇంట్లో ఓ గదిని నీ స్టూడియోగా మార్చేద్దాం. నీకు ఇష్టమైన పెయింటింగ్స్ అన్నీ అక్కడే వేసుకోవచ్చు అన్నాడు అభిరామ్ ప్రోత్సాహకరంగా. సాహిత్య ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. పెళ్లి తర్వాత తన అభిరుచులకు కాలదోషం పడుతుందేమో అనుకున్న ఆమెకు భర్త తన కళను ఇంతలా ప్రోత్సహిస్తారని అసలు ఊహించుకోలేదు. నిజంగానా? థ్యాంక్ యూ సో మచ్ అభిరామ్, మీరు నా కళలకు రెక్కలిస్తున్నారు అని కృతజ్ఞతగా అంది. ఇందులో థ్యాంక్స్ ఎందుకు సాహితీ? భార్యాభర్తలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడమే కాదు, ఒకరి కళలను మరొకరు గౌరవించడం, వాటిని సాధించడంలో అండగా నిలబడడం కూడా. నీ సంతోషమే నా సంతోషం అన్నాడు ఎంతో నిజాయితీగా. వాళ్ళ మాటలు అలా రాత్రి 12 గంటల వరకు సాగాయి. ఇద్దరూ తమ గతం గురించి, భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. వారిద్దరి మధ్య ఉన్న ఆ నిశ్శబ్దపు తెర తొలగిపోయి స్నేహం అనే పువ్వు నెమ్మదిగా వికసించడం మొదలైంది. ఒకరికొకరు ఏది దాచుకోకుండా మనస్వీపు మాట్లాడుకోవడం వల్ల వారి మధ్య ఉన్న చిన్న బెరుకు కూడా మాయమైంది. చాలు రాత్రైంది, పడుకుందామా అన్నాడు గడ అభిరామ్ చిన్నగా ఆవలిస్తూ. సరే పడుకుందాం అంటూ సాహితి లేచి మంచం దగ్గరికి వెళ్ళింది. నిన్నట్లాగే అభిరామ్ మంచం ఒకవైపు పడుకుంటే సాహితి మరోవైపు పడుకుంది. కానీ నిన్నట్ల వాళ్ళ మధ్య మానసిక దూరం లేదు. ఇద్దరి పెదవుల మీద ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఉంది. జీవితాంతం కలిసి నడవలసిన ఒక అందమైన ప్రయాణానికి వాళ్ళు ఒక మంచి స్నేహంతో శ్రీకారం చుట్టారు. ఆ రాత్రి సాహితికి ఎన్నలేనంత ప్రశాంతమైన నిద్ర పట్టింది. ఆమెకిప్పుడు పెళ్ళంటే భయం లేదు, అత్తగారిల్లంటే బెరుకు లేదు. తన పక్కన ఉన్న అభిరామ్ ఆమెకు ఒక భరోసాగా, ఒక రక్షణ కవచంలా అనిపించాడు. ఆ ఇంట్లో రెండవ రోజు సాహితికి ఎన్నో మధుర శృతులను మిగిల్చింది. ముందు ముందు ప్రయాణం ఇంకెన్ని అందమైన మలుపులు తిరుగుతుందో, వారిద్దరి మనసులు ఎప్పుడు ఏకమవుతాయో, ఆ బంధం ఒక బలహీనమైన ప్రేమగా ఎప్పుడు మారుతుందో కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఒకటి మాత్రం నిజం, అభిరామ్ తన మాట నిలబెట్టుకున్నాడు. సాహితి మనసు నెమ్మదిగా తన స్వచ్ఛమైన ప్రేమతో గెలుచుకున్నాడు. పెళ్లి జరిగి 3 రోజులు గడిచాయి. ఆ ఇంట్లో సాహితికి ప్రతి ఉదయం ఒక కొత్త ఆశను, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. నిన్నటి వరకు తన మనసులో ఉన్న భయాలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఉదయం 6 గంటలకు మెలకు వచ్చిన సాహితికి కళ్ళు తెరిచి పక్కన చూసేసరికి అభిరామ్ ఇంకా గాఢ నిద్రలో ఉన్నాడు. అతని ముఖంలో ఎంతో ప్రశాంతత. పెళ్లికి ముందు తనలాంటి వాడు పెళ్లి తర్వాత తనను ఎలా చూసుకుంటాడో అని ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఆలోచించిన సాహితికి ఇప్పుడు అతన్ని చూస్తూ ఉంటే మనసంతా ఎంతో నిశ్చింతగా అనిపించింది. నన్ను ఒక భార్యగా కంటే ముందు ఒక మంచి స్నేహితురాలు గౌరవిస్తున్నా ఇతని పరిపక్వత ముందు నా భయాలన్నీ ఎంత చిన్నవి అని మనసులోనే అనుకుంటూ అతనికి మెలకువ రాకుండా నెమ్మదిగా మంచం దిగింది సాహితి. బాత్రూంలోకి వెళ్ళి స్నానం ముగించుకుని లేత నీలం రంగు కాటన్ చీర కట్టుకొని తయారైంది. తడి జుట్టును తుడుచుకుంటూ బాల్కనీలోకి వచ్చి నిలబడింది. చల్లని గాలి ఆమె చెంపలను తాకుతూ వెళ్తుంది. ఇంతలో అభిరామ్కి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి బాల్కనీలో నిలబడిన సాహితి కనిపించింది. ఆ లేత వెలుతురులో తడి కేశాలతో ఉన్న ఆ మందం అతన్ని మంత్రముగ్ధుని చేసింది. అలాగే ఆమెను చూస్తూ ఉండిపోయాడు. సాహితి వెనక్కి తిరిగి చూసేసరికి అభిరామ్ తన్నే చూస్తూ ఉన్నాడు. ఆమె పెదవుల మీద చిరునవ్వు వికసించింది. గుడ్ మార్నింగ్ అభిరామ్ గారు,
నిద్ర లేచారా అంటూ లోపలికి వచ్చింది. అభిరామ్ తేరుకొని, గుడ్ మార్నింగ్ సాహితి, ఈరోజు నాకంటే ముందే లేచావన్నమాట. రోజు నేనే నేను లేపుదామనుకున్నాను, కాను నువ్వు నా ఛాన్స్ కొట్టేశావు అన్నాను నవ్వుతూ. అదేం లేదు, అలవాటు ప్రకారం మెలకు వచ్చేసింది. సరే మీరు ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్ళి ఇద్దరికి కాఫీ తీసుకొస్తానని చెప్పి కిందకు వెళ్ళింది సాహితి. కింద అప్పటికే అత్తగారు లక్ష్మిగారు వంటగదిలో పనిలో ఉన్నారు. సాహితిని చూడగానే ఆప్యాయంగా పలకరించారు. ఏంటమ్మా సాహితి, అప్పుడే లేచావు? ఈరోజు మీరు మీ పుట్టింటికి వెళ్ళాలి కదా, నిన్నటి పూజల హడావిడికి అలసిపోయి ఉంటావని కాసేపు పడుకొనిద్దామనుకున్నాను అని అన్నారు. తెలుగువారి ఆచారం ప్రకారం పెళ్లి తర్వాత 3వ రోజు నూతన వధూవరులు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఆనవాయితీ. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. లేదు అత్తయ్య గారు, నాకు అలవాటే, నేను కాఫీ కలుపుతాను, మీరు తీసుకుంటారా అని అడిగి ముగ్గురు కాఫీ కలిపి 2 కప్పులు ట్రేలో పెట్టుకొని పైకి తీసుకొచ్చిన సాహితి. అభిరామ్ అప్పటికి తయారై బాల్కన్లో కూర్చుని ఉన్నాడు. సాహితి అతనికి కాఫీ కప్ ఇచ్చి తను కూడా ఒక కుర్చీ తీసుకుని అతని ఎదురుగా కూర్చుంది. థ్యాంక్ యూ సాహితి, నీ కాఫీ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఒక సిప్ చేశాడు. వావ్, చాలా బాగుంది. నా ఉదయం ఇంత అద్భుతంగా ప్రారంభం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. సాహితి చిన్నగా నవ్వుతూ, మీ కాఫీలో పంచదార తక్కువే కదా ఇష్టం, అందుకే కొంచెం తక్కువ వేశాను. నిన్న చూశాను మీరు కాఫీ తాగటం అని అంది. తన చిన్న చిన్న ఇష్టాలను కూడా సాహితి గమనిస్తున్నందుకు అభిరామ్కి మనసులో చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్స్ సాహితి. అవునా, ఈరోజు మనం మీ ఇంటికి వెళ్తున్నాం కదా, మీ అమ్మ నన్ను చూడ్డానికి ఉత్సాహంగా ఉన్నావా అని అడిగాడు. అవును అభిరామ్ గారు, పెళ్లి తర్వాత మొదటిసారి వెళ్తున్నాను కదా, వాళ్ళని ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తుంది. నాన్నగారు అయితే నిన్నటి నుండి 10 సార్లు ఫోన్ చేసి ఉంటారు, ఎప్పుడు బయలుదేరుతున్నారు అని ఎంతో ఆనందంగా చెప్పింది. సరే అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేసి 10 గంటలకల్లా బయలుదేరుదాం. వాతావరణం కూడా చాలా బాగుంది, డ్రైవ్ చేయడానికి ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు అభిరామ్. ఉదయం 10 గంటలకు సాహిత్య అభిరామ్ తయారై కిందికి వచ్చారు. సాహిత్య అత్తమామల ఆశీర్వాదం తీసుకుంది. లక్ష్మిగారు సాహితికి అభిరామ్కి హారతి ఇచ్చి వాళ్ళ వెంట తీసుకెళ్ళడానికి కొన్ని స్వీట్లు పండ్లు సర్ది ఇచ్చారు. జాగ్రత్తగా వెళ్ళిరండి అభి, మా వియంకుడికి వియంకురాలికి నా నమస్కారాలు చెప్పు అని శ్రీనివాస్ గారు చెప్పారు. ఇద్దరు కారులో బయలుదేరారు. అభిరామ్ డ్రైవింగ్ చేస్తున్నాడు. సాహితి పక్క సీట్లో కూర్చుంది. సిటీ ట్రాఫిక్ దాటి హైవే మీదకు రాగానే కారు వేగం పెరిగింది. రోడ్డుకి ఇరువైపులా ఉన్న పచ్చని చెట్లు, పొలాలు చూస్తూ సాహితి చాలా రిలాక్స్గా ఫీల్ అవుతుంది. సాహితి, నీకు ఎలాంటి పాటలు ఇష్టం, మ్యూజిక్ ప్లే చేయనా అని అడిగాడు అభిరామ్. కారులోని ఆడియో సిస్టమ్ని ఆన్ చేస్తూ, నాకు ఇళయరాజా గారి మెలోడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా ప్రయాణాల్లో అలా వింటూ ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది అంది సాహితి. అభిరామ్ చిరునవ్వుతో, అరే నా టేస్ట్ కూడా అదే, నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్, ఇళయరాజా గారి మ్యూజిక్ కాంబినేషన్ అంటే పిచ్చి అంటూ తన ప్లేలిస్ట్లో ఉన్న ఒక అద్భుతమైన పాత మెలోడీ సాంగ్స్ని ప్లే చేశాడు. కారులో ఇళయరాజా గారి సంగీతం మృదువుగా వినిపిస్తుంది. ఆ వాతావరణం, ఆ సంగీతం వాళ్ళిద్దరి మధ్య ఉన్న మౌనానికి ఒక అందమైన అర్థాన్ని ఇస్తున్నాయి. నీ సాఫ్ట్వేర్ జాబ్ ఎలా ఉంది సాహితి, వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందా మాటలు కలుపుతూ అడిగాడు అభిరామ్. మామూలుగా అయితే కొంచెం ప్రెషర్ ఉంటుంది, కారు నాకు నా పని అంటే ఇష్టం, కోడింగ్ చేయటం, కొత్త ప్రోగ్రామ్స్ రాయటం నాకు చాలా ఆసక్తికరం. ప్రస్తుతం పెళ్లి కోసం 2 వారాలు లీవ్ పెట్టాను, తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వాలి. మరి మీ ఐటీ కంపెనీ స్టార్టప్ పనులు ఎలా జరుగుతున్నాయి అని అడిగింది సాహితి. చాలా బాగా జరుగుతున్నాయి సాహితి, మా నాన్నగారి వ్యాపారాలు చూసుకుంటూనే నాకు ఇష్టమైన ఐటీ ఫీల్డ్లో నాకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలని నా కల. ప్రస్తుతం ఒక కొత్త ప్రాజెక్టు మీద మా టీం వర్క్ చేస్తుంది, దానికి సంబంధించిన డిజైనింగ్ ఫేస్లో ఉన్నాం. నువ్వు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్వి కదా, ఎప్పుడైనా నీ సలహాలు కూడా తీసుకుంటాను అన్నాడు అభిరామ్ నవ్వుతూ. తప్పకుండా అభిరామ్ గారు, నాకు తెలిసినంత వరకు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను అంది సాహితి ఉత్సాహంగా.
వాళ్ళ ప్రయాణం చాలా ఆహ్లాదంగా సాగింది. ఒకరు అభిరుచులు మరొకరు తెలుసుకుంటూ, కెరియర్ గురించి, భవిష్యత్తు లక్ష్యాల గురించి మాట్లాడుకుంటూ ఒకరికొకరు మరింత దగ్గరయ్యారు. వాళ్ళ సంభాషణలో ఎక్కడా కృత్రిమం లేదు. ఇద్దరు మంచి స్నేహితులు ఎంత స్వేచ్ఛగా మాట్లాడుకుంటారో అంతే స్వేచ్ఛగా వాళ్ళ మాటలు సాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో సాహిత్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. కారు హారన్ వినగానే సాహిత్ తల్లిదండ్రులు రామారావు గారు, పార్వతి గారు ఆనందంగా బయటకు వచ్చారు. కానీ దిగిన కూతుర్ని, అల్లుడిని చూసి వాళ్ళ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. సాహితి పరుగున వెళ్ళి తల్లిని, తండ్రిని హత్తుకుంది. పార్వతి గారు కూతుర్ని గుమ్మం బయటే ఆపి లోపలికి వెళ్ళి హారతి పళ్ళెం తెచ్చి ఇద్దరికి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించారు. హాల్లో కూర్చున్న తర్వాత రామారావు గారు అభిరామ్తో కులాసగా మాట్లాడుతున్నారు. పార్వతి గారు సాహితిని వంటగదిలోకి తీసుకెళ్లారు. ఏంటే సాహితి, ఎలా ఉన్నావు? అత్తగారిల్లు ఎలా ఉంది? అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటున్నారా? ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా అని ప్రశ్నల వర్షం కురిపించారు పార్వతి గారు. ఒక తల్లికి ఉండే సహజమైన ఆందోళన అది. సాహిత్ తల్లి చేతులు పట్టుకొని నవ్వుతూ, అమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. అత్తయ్య గారు, మామయ్య గారు నన్ను సొంత కూతురులా చూసుకుంటున్నారు. ఇక ఆయన గురించి చెప్పాలంటే నా అదృష్టం అమ్మ. నన్ను ఎంతో అర్థం చేసుకునే మనిషి. ఆయనతో ఉంటే నాకు ఎలాంటి భయమూ లేదు అని ఎంతో నమ్మకంగా చెప్పింది. కూతురి మాటలోని స్పష్టత, ఆమె కళ్ళలోని ఆనందం చూసి పార్వతి గారి మనసులోని బరువంతా దిగిపోయినట్టు అనిపించింది. పెళ్లికి ముందు సాహిత్ పన్న భయం చూసి ఆమె కూడా చాలా ఆందోళన చెందింది. కానీ ఇప్పుడు సాహితీ ముఖంలో కనిపిస్తున్న కళ, ప్రశాంత చూసి ఆమెకెంతో ఊరట కలిగింది. మధ్యాహ్నం భోజనాలకు విస్తళ్ళు వేశారు. అల్లుడి కోసం పార్వతి గారు రకరకాల పిండి వంటకాలు చేశారు. పులిహోర, పప్పు, ఆవకాయ, 2 రకాల కూరలు, గారెలు, బొబ్బట్లు, ఇలా విందు భోజనం సిద్ధం చేశారు. అభిరామ్ భోజనం చేస్తూ, అత్తయ్య గారు, వంటలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ బొబ్బట్లు చాలా రుచిగా ఉన్నాయి అని మెచ్చుకున్నాడు. రామారావు గారు నవ్వుతూ, మీ అత్తయ్య వంటకి తిరిగే లేదు బాబు, కానీ మా సాహితీ కూడా వంట చాలా బాగా చేస్తుంది. తనకు చిన్నప్పటి నుండే వంటలంటే చాలా ఆసక్తి అన్నారు. అవును మామయ్య గారు, నిన్న మా ఇంట్లో సాహితీ పాయసం చేసింది. అందరూ చాలా మెచ్చుకున్నారు. నేను కూడా తన చేతి వంటకి ఫిదా అయిపోయాను అన్నాడు అభిరామ్ సాహిత్ వైపు చూస్తూ కన్నుగీటి. సాహితి సిగ్గుతో తలదించుకుంది. అల్లుడు గారు తమ కూతుర్ని మెచ్చుకోవడం చూసి సాహిత్ తల్లిదండ్రులు మురిసిపోయారు. భోజనాలయ్యాక రామారావు గారు అభిరామ్ని తీసుకుని ఊళ్ళో ఉన్న వాళ్ళ బంధువుల ఇళ్లకు పరిచయాల కోసం తీసుకెళ్లారు. సాహితి తన గదిలోకి వెళ్ళి పడుకుంది. చిన్నప్పటి నుండి తన పెరిగిన గది, తన వస్తువులు, తన పుస్తకాలు చూసుకుంటూ ఒక మధురమైన గతంలోకి వెళ్ళిపోయింది. సాయంత్రం 4 గంటలకు అభిరామ్, రామారావు గారు తిరిగి వచ్చారు. సాహితి కాఫీలు తీసుకుని హాల్లోకి వచ్చింది. అభిరామ్ సాహితిని చూసి, సాహితి, మీ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. వెనుక పెద్ద తోట కూడా ఉన్నట్టుంది కదా అని అడిగాడు. అవును, మా నాన్నగారికి చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం. రండి, మీకు మా గార్డెన్ చూపిస్తాను అంటూ అతని పెరట్లోకి తీసుకెళ్ళింది. పెరట్లో రకరకాల పూల మొక్కలు, పండ్ల చెట్లు ఉన్నాయి. ఒక పక్కన చిన్న ఉయ్యల కట్టి ఉంది. నేను చిన్నప్పుడు ఈ ఉయ్యల మీదే ఎక్కువ సమయం గడిపేదాన్ని అని చెప్పింది సాహితి. చాలా బాగుంది, ఈ వాతావరణం చూస్తూ ఉంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అన్నాడు అభిరామ్ చుట్టూ చూస్తూ. కొద్దిసేపు అక్కడ గడిపిన తర్వాత సాహితి తన గదికి తీసుకెళ్ళింది. ఇది నా ప్రపంచం, నేను వేసిన పెయింటింగ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అంటూ తన గదిని చూపించింది. గోడల నిండా సాహితి వేసిన రకరకాల ప్రకృతి దృశ్యాలు, పోర్ట్ లైట్లు ఉన్నాయి. ఒక మూల క్యాన్వాస్ బోర్డు, రంగులు సర్ది ఉన్నాయి. అభిరామ్ ప్రతి పెయింటింగ్ని ఎంతో ఆసక్తిగా గమనించాడు. అందులో ఒక పెయింటింగ్ అతన్ని బాగా ఆకర్షించింది. అది ఒక తల్లి తన బిడ్డను ఆప్యాయంగా ఎత్తుకున్న చిత్రం. అందులో రంగుల కలయిక, ఆ భావోద్వేగం చాలా సహజంగా ఉన్నాయి. సాహితి, యు ఆర్ అమేజింగ్. నీలో ఇంత గొప్ప కళాకారిణి ఉందని నాకు నిన్నటి వరకు తెలియదు. ఈ పెయింటింగ్ చూడు, ఎంత జీవం ఉందో ఇందులో. దీన్ని నేను మన ఇంటికి తీసుకెళ్తాను. మన బెడ్రూమ్లో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తాను అన్నాడు ఎంతో ఉత్సాహంగా.
తన కలను భర్త అంతలా మెచ్చుకోవడంతో సాహితీ మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. నిజంగా మీకు అంత బాగా నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా తీసుకెళ్ళండి. నేను నా ఖాళీ సమయాల్లో ఇలాంటివి వేస్తూ ఉంటాను అని అంది. ఖాళీ సమయాల్లో కాదు సాహితీ, దీనికోసం నువ్వు ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. నీ టాలెంట్ వృధా కాకూడదు. నేను చెప్పాను కదా మన ఇంట్లో నీకు ఒక సపరేట్ స్టూడియో ఏర్పాటు చేస్తానని. ఆ మాట మీద నేను కట్టుబడి ఉన్నాను అన్నాడు అభిరామ్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఆ చూపుల్లో ఉన్న నిజాయితీ, ప్రోత్సాహం చూసి సాహితీకి అతని మీద ఉన్న అభిమానం మరింత రెట్టింపైంది. రాత్రి భోజనాలు ముగిసిన తర్వాత అందరూ కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని పడుకోవడానికి వెళ్ళారు. సాహితీ గదిలో ఇద్దరికి పడక ఏర్పాటు చేశారు. ఆ గదిలో ఉన్నది సింగిల్ బెడ్ మాత్రమే. పార్వతి గారు అల్లుడి కోసం కింద ఒక మంచి పరుపు వేసి సాహితిని మంచం మీద పడుకోమన్నారు. గదిలోకి వచ్చిన తర్వాత అభిరామ్ ఆ బెడ్ చూసి, అరే ఈ మంచం చాలా చిన్నదిగా ఉందే, సరే నేను కింద పడుకుంటాను, నువ్వు మంచం మీద పడుకో అని అన్నాడు. వద్దు అభిరామ్ గారు, మీరు కింద పడుకోవడం నాకు ఇష్టం లేదు, నేను కూడా కిందనే పడుకుంటాను, నాకు అలవాటే అంది సాహితీ. సాహితీ ప్లీజ్, నా కోసం నువ్వు ఇబ్బంది పడొద్దు, నాకు కింద పడుకోవడం కూడా అలవాటే, హాస్టల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు కింద పడుకున్నాను, నువ్వు వెళ్ళి మంచం మీద పడుకో అని పట్టుబట్టాడు అభిరామ్. అతని పట్టుదల ముందు సాహితి గెలవలేకపోయింది. సరే ఈ ఒక్కరోజుకే కదా, రేపు మళ్ళీ మనం తిరిగి వెళ్ళిపోతాం కదా అంటూ మంచం మీదకు వెళ్ళింది. గదిలో లైట్ ఆపి చిన్న నైట్ బల్బ్ ఆన్ చేసింది సాహితీ. ఇద్దరు పడుకున్నారు. గదిలో నిశ్శబ్దం. బయట నుండి చెట్ల ఆకుల గలగల శబ్దం మాత్రం వినిపిస్తుంది. సాహితీ నిద్ర వస్తుందా అని కింద నుండి నెమ్మదిగా పిలిచాడు అభిరామ్. లేదు అభిరామ్ గారు, మీకేమైనా ఇబ్బందిగా ఉందా కింద అడిగింది సాహితీ పైనుండి. లేదు, చాలా బాగుంది, అసలు ఇక్కడ వాతావరణం, మీ అమ్మ నాన్నల ఆప్యాయత నాకు చాలా నచ్చాయి. నువ్వు అదృష్టవంతురాలు సాహితీ, ఇంత మంచి కుటుంబం దొరికినందుకు అని అన్నాడు. అవును, వాళ్ళు నా ప్రాణం, వాళ్ళని వదిలి రావటం నాకెంతో కష్టంగా అనిపించింది, కానీ మీరు నన్ను అర్థం చేసుకున్న విధానం, నాకు ఇస్తున్న స్వేచ్ఛ చూశాక నేను ఒక ఇల్లు వదిలి మరో అందమైన ప్రపంచంలోకి అడుగు పెట్టాననిపిస్తుంది అని మనసులో మాట బయట పెట్టింది సాహితీ. ఆ మాటలకు అభిరామ్కి చాలా సంతోషం వేసింది. ఆ ప్రపంచాన్ని ఎప్పటికీ ఇలాగే ఆనందంగా ఉండడమే నా బాధ సాహితీ, నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి, నీ నవ్వులో ఉన్న స్వచ్ఛత నాకు చాలా ఇష్టం అని అన్నాడు. సాహితికి ఆ మాటలు వింటూ ఉంటే ఎక్కడో గుండె లోతుల్లో ఒక తీయని భావన. థ్యాంక్ యూ అభిరామ్ గారు, మీరు నా జీవితంలోకి రావటం నిజంగా దేవుడిచ్చిన వరం. ఇక పడుకుందాం, రేపు ఉదయాన్నే లేవాలి కదా అని అంది. గుడ్ నైట్ సాహితీ. గుడ్ నైట్ అండి. ఒకరికొకరు శుభరాత్రి చెప్పుకొని నిద్రలోకి జారుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఒక కొత్త చిగురు వేసింది. అది కేవలం పెళ్ళి అనే బంధం మాత్రమే కాదు, ఒకరినొకరు గౌరవించుకుని అర్థం చేసుకుని ఒక స్వచ్ఛమైన స్నేహబంధం. ఆ రాత్రి సాహితికి ఎంతో ప్రశాంతమైన నిద్ర పట్టింది. తన భవిష్యత్తు గురించి, తన కలల గురించి ఆమెకి ఇప్పుడు ఎలాంటి ఆందోళన లేదు. తనకంటూ ఒక తోడు, ఒక నీడ దొరికిందన్న ధైర్యం ఆమెలో నిండిపోయింది. ఆ ధైర్యంతోనే ఉదయం కోసం, తన కొత్త జీవితంలో ఎదురయ్యే మరెన్నో అందమైన క్షణాల కోసం ఎదురు చూస్తూ నిద్రపోయింది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.